రాములింగని కల. ఒక రోజున రాయలవారికి రాములింగడిని ఏడిపించాలనిపించింది. నిండు సభలో అయినా తనకు ఒక కల వచ్చిందని చెబుతూ తెనాలి రామలింగడిని ఉద్దేశించి ఇలా అన్నారు. రామకృష్ణ, నేను ఒక కొత్త ప్రదేశంలో నడుస్తున్నామంట. మనం ఇద్దరమే పోతున్నాం ఎక్కడికో. నడుస్తూ మనం రెండు పెద్ద పెద్ద గుట్టలు మధ్యలో నుంచి పోవలసి వచ్చింది. ఒక గుట్ట నిండా తేనె ఉన్నది, రెండోది మురికి గుట్ట. దానిలో నిండుగా దొడ్డి మాత్రము చెత్త చెదారము అన్నీ ఉన్నాయి. దారమే ఇరుక్కుగా ఉంది. కానీ మనిద్దరం దాన్ని దాటాల్సిందే. ఇంకా మనిద్దరం ముని వేళ్ళ మీద మెల్లగా అడుగులు వేస్తూ పోతున్నాం. అంతలోనే ఇద్దరం అట్టు తప్పు జారిపడి పోయామంట. నేనేమో తేనె గుట్టలో పడ్డాను. మరి మీరేమో అబ్బా చెప్పలేను. మీరేమో దొడ్డిలో నిండుగా మురికి గుట్టలో పడిపోయారు నిలువుగా. రాయలవారు ఇది చెబుతూ ముక్కు మూసుకున్నారు. సభలోని వారంతా గట్టిగా పడి నవ్వారు. కొందరు సంతోషంగా పట్టలేక చప్పట్లు చరించారు. అందరినీ ఎగతాళి చేసి ఈ రామలింగుడికి తగిన సన్మానం కనీసం రాయలవారి కలలో అయినా జరిగినది. చాలామంది ఎగతాళిగా బలి నవ్వారు. రాయలవారు తన కులను మరింతగా రంజంగా కొనసాగించారు. నేను కలితంత తేనెను తాగి ఆ గుంట అంచున పట్టుకొని కష్టపడి ఎలాగో పైకి ఎక్కాను. కానీ చూడగా మీరు పాపం ఇంకా ఆ దొడ్డిలోనే కొట్టుమిట్టుతున్నారు. చివరికి మీరు కొట్టుకుంటా అంచు దొరికింది అంటూ ఇటు జరుగుతూ మీకు కూడా పైకి ఎక్కిపోయారు. కానీ అంతలోనే ఏమయ్యిందో ఒకసారిగా జారి దబీమని ఆ దొడ్డి గుంటలోనే పడిపోయారు. ఈసారి తలకిందులుగా. అంతంలోనే నాకు మెలకువ వచ్చేసింది.